పాకిస్తాన్కి ప్రస్తుతం అతిపెద్దదైనటువంటి షాక్ నడుస్తుందల్లా ఇండస్ వాటర్ ట్రీటీ వ్యవహారం ఏదైతే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటిది. అంటే ఇప్పుడు మొన్ననే రాసుకొచ్చారు కదా, చైనా వాడు ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ కడుతున్నాడు, ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాజెక్టు, తద్వారా భారత్కి వాటర్ వెపన్ సృష్టిస్తున్నాడు అన్నట్టు. ఎస్, వాడు వెపన్ సృష్టిస్తున్నాడు, దానికి రివర్స్ మనము సృష్టిస్తున్నాం. అక్కడ వాడు వదిలేస్తే ఆ నీళ్ళని ఒడిసి పట్టడానికి మనం అక్కడే ప్రాజెక్ట్ కడుతున్నాం, అదే అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలోని. దాన్ని మళ్ళీ మనం కరెంటుకి వాడటానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఎక్కడైతే ప్రయత్నం ఉంటుందో అక్కడ రివర్స్ ప్రయత్నం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి పాకిస్తాన్తో అంతకుముందు ఉన్నటువంటి ఇండస్ ఒప్పందం రద్దు అయిపోయింది, ఆ టర్మ్ పూర్తయిపోయింది. సంతకం పెట్టడానికి మోడీ సర్కార్ మళ్ళీ ఎక్స్టెన్షన్కి నిరాకరించింది. కాబట్టి ఇప్పుడు అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది పెట్టబోతున్నాం మనం. అది కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అది పూర్తయితే మనం పాకిస్తాన్ మీద వాటర్ బాంబ్ అనొచ్చుగా. అప్పుడు అదే ఇక్కడ కీ పాయింట్.